వెల్కమ్ టు ఉదయం న్యూస్. డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ కి అలవాటు పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, అట్లాంటివి అలవాటు చేసుకోకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెడు మార్గంలో ఉండకుండా తల్లిదండ్రులు కూడా చూసుకోవాలని చెప్పేసి డీఎస్పీ అన్నారు. కర్టన్ సెర్చ్ లో గ్రంథశ్రీ గ్రామంలో 10 బైకులను సరైన పత్రాలు లేని కారణంగా సీజేసీ వాటిని స్టేషన్ కు తరలించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. తనిఖీలు నిర్వహించిన వారిలో సత్తెనపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ హనుమంతరావు, అచ్చంపేట సీఐ వెంకటప్రసాద్, పెదకూరుపాడు సీఐ సురేష్ తదితరులు పాల్గొన్నారు. మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలో ఉన్న అచ్చంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రంథశ్రీ అనేటువంటి గ్రామంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఎందుకు చేస్తున్నామంటే ముఖ్యంగా ప్రజల్లో కొద్దిగా అవేర్నెస్ కోసం ఒకటి, రెండోది ఈ కొన్ని అసాంఘిక ఇష్యూస్ ముఖ్యంగా ప్రజల్లో ఈ మధ్య గ్రూపులుగా ఏర్పడి ఊర్లో పెంచుకొని కొట్టుకొని ఇష్యూస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముఖ్యంగా ఏదైనా వెపన్స్ కానీ లేకపోతే గాంజాకు సంబంధించి ఇవి కానీ పిల్లలు ఏమైనా ఉంటాయన్న ఉద్దేశంతో ముఖ్యంగా ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఊర్లో ఎందుకు పెట్టడం జరిగిందంటే కొద్దిగా ఈ ఊరు సెన్సిటివ్గా ఉంది. అందుకోసం ఈ ఊరు నుంచుకొని ఈ కారు నుంచి ఆపరేషన్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ రికార్డ్స్ అనేటువంటి 10 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అంటే అది దొంగ వెహికల్స్ అయిందని ఫర్దర్గా వెరిఫై చేయాలి. అదర్వైజ్ పెద్ద ఇష్యూస్ అయితే విలేజెస్ మాత్రం వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ పిల్లలు, చిన్నపిల్లలు, యూత్ బాగా గంజాకి అలవాటు పడుతూ ఉన్నారు. అలాంటి ఏమన్నా మూలాలు ఉంటే ఖచ్చితంగా మాకు తెలియజేయమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఊళ్ళో అందరితో కూడా మాట్లాడి అవేర్ చేయడం జరిగింది. ఇది మొత్తం కార్యక్రమంలో